విశాఖ ఏజెన్సీలో బంద్ కొనసాగుతోంది. 170 యాక్ట్ను సవరించాలి అన్న స్పీకర్ అయ్యన వ్యాఖ్యలకు నిరసనగానే గిరిజన రాజకీయ సంఘాలు బంద్ కొనసాగిస్తున్నాయి. ఉదయం నుంచే వ్యాపార వాణిజ్య సముదాయాలు మూసేశారు. ఏజెన్సీ బంద్ నేపథ్యంలో ఎక్కడా పర్యాటకుల సందడి కనిపించడం లేదు. నిన్నే పర్యాటకులు ఏజెన్సీ నుంచి వెళ్ళిపోయారు. పర్యాటకులు వెళ్ళిపోవడంతో అరకు, లమ్మసింగి, బొర్రా గుహలు, చాపరాయి పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నాయుడు అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, స్వచ్ఛందంగా బంద్ ప్రకటించారు, సో అదే కంటిన్యూ అవుతున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి 170 యాక్ట్ని సవరించాలన్న అయ్యన పాత్రుడి వ్యాఖ్యల్ని ఏ రకంగా చూస్తున్నారు, ఏం చెప్తున్నారు వాళ్ళంతా, ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అది గిరిజన చట్టాలను సవరించవద్దంటూ కూడా వైఎస్ఆర్సీపీతో పాటు మిగతా రాజకీయ పార్టీలు, జేఏసీ నాయకులు ఇచ్చిన పిలుపు మేరకు పాడేరుతో పాటు ఏజెన్సీ ప్రాంతంలోని బంద్ విజయవంతంగా కొనసాగుతుంది. స్వచ్ఛందంగానే వ్యాపార సంస్థలు, స్కూల్స్ని కూడా మూసివేశారు. ఇంకా ఈ బంద్కి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు, అలాగే జేఏసీ నేతలు కూడా ఉన్నారు. మేడం, చెప్పండి, స్పీకర్ అయ్యన పాత్ర చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? ముఖ్యంగా ఆయన వ్యాఖ్యల వల్ల గిరిజనులకు ఎలాంటి నష్టం చేకూరనుంది? ఈరోజు ఏదైతే గౌరవ శాసనసభాపతి అయినటువంటి స్పీకర్ గారు రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పొజిషన్లో ఉండి గిరిజనులకు ద్రోహం చేసే, గిరిజనులు ఏదైతే 1/70 యాక్ట్ని ఒక గుండెకాయగా కొలుచుకుంటున్నారో వాటిని సవరణ చేసి వారి యొక్క ఈ కూటమి ప్రభుత్వానికి లాభం చేకూర్చే విధంగా మొన్న జరిగినటువంటి ఏదైతే ఏపీ టూరిజానికి సంబంధించి ఒక మీటింగ్లో వారు మాట్లాడడం జరిగింది. నిజంగా ఇది చాలా సిగ్గుచేటుగా భావిస్తున్నాం. ఎందుకంటే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పదవిలో ఉండి, ఒక స్పీకర్ అయి ఉండి అంత నీచంగా మాట్లాడారు చూసారా, అది చాలా సిగ్గుచేటుగా మేము భావించుకుంటున్నాం. ఎందుకంటే ఆదివాసులు బ్రతికే ఉన్నాము, మేమెవరు చనిపోలేదు. ఖచ్చితంగా ఇటువంటి వ్యాఖ్యలు చేసే ముందు ఖచ్చితంగా ఒకసారి మీరు 1-2 సార్లు దాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడాలి. మా ఒక మనోభావాన్ని దెబ్బతీస్తే ఈరోజు ప్రతి ఒక్క ఆదివాసీ సోదరులు అలాగే సోదరిమణులు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొకసారి ఇటువంటిది రిపీట్ అయితే గనక, అంటే అయ్యన్న పాత్రుడే కాదు, ఎవరైనా కూడా ఈరోజు ఆదివాసీ బిడ్డలకి కానివ్వండి, ఆదివాసులకు ద్రోహం చేసి ఏ పని చేసినా కూడా మేము ఖచ్చితంగా భారీ ఎత్తున మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ఏ ఉద్దేశంతో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు మనం అరకు పాడేరులోని ఇప్పుడే మనం చూస్తున్నామండి, ఏదైతే మన అయ్యన్ పాత్రుడు గారు చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ఒకసారి మనం కూడా ఆలోచించగా, ఈరోజు టూరిజం ఇంత డెవలప్ అవుతుంది, మరి ఆ రోజు ఏ ప్రభుత్వాలు ఏ చట్టాలను సవరించి చేశాయని చెప్పి ఈరోజు టూరిజం ఇంత డెవలప్ అయింది ఆలోచించాలి. ఈరోజు ఇక్కడ ఉండే గిరిజనులు పుట్ట కానీ చెట్టు కానీ ప్రతి రాయిని కూడా ఇక్కడ దైవంగా భావిస్తారు. వాళ్ళ జీవనాధారం ఇక్కడ అరకు పాడేరు మీద ఉంది. మరి అలాంటి వ్యక్తి ఈరోజు వాళ్ళు ఇచ్చింది కాదండి, మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు ఈ 1/70 యాక్ట్ అనేది. అలాంటి రాజ్యాంగాన్ని ఇచ్చిన హక్కుని ఈరోజు మీరు వచ్చి ఏడాది కూడా అవ్వలేదు ప్రభుత్వం మీరు స్థాపించి, అలాంటిది ఏడాది కూడా అవ్వకముందు ఈరోజు గిరిజనుల యొక్క హక్కుని నశించడానికి మీరు మాట్లాడుతూ ఉన్నారంటే ఇక్కడ కంపల్సరీగా గిరిజనులు అందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు పెద్ద ఎత్తున మరి రాష్ట్రంలో ఉండే ప్రతి గిరిజన ప్రాంతంలో కూడా ఈరోజు ప్రతి ఒక్క గిరిజనులు రోడ్డుకి వచ్చే పరిస్థితి ఉంది. తప్పకుండా ఇప్పటికైనా అయ్యన్ పాత్రుడు గారు మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, గిరిజనులకు క్షమాపణలు చెప్పాలి. లేదంటే ఈ రాష్ట్ర ఏదైతే ఈరోజు బంద్ ఈ 48 గంటలు మేము స్థాపించామో ఈరోజు తప్పకుండా దీన్ని ఉద్రిక్తం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మేడం, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గిరిజనులు ఏ విధంగా గౌరవించారు? గిరిజన చట్టాల పట్ల ఆయన ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు? అంటే రెండు ప్రభుత్వాలకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో ఈరోజు మనం చూసుకుంటే గతంలో 2019-24 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం అనేది అధికారంలో ఉంది. సో గతంలో ఇదే చంద్రబాబు నాయుడు 2014లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆదివాసీ దినోత్సవంగా మేము జరుపుకున్నటువంటి ఆగస్టు 9న విశాఖపట్నంలో ఎంతో దుర్మార్గంగా జీవో నెంబర్ 97ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే బాక్సైట్ తవ్వకాలు జరగాలి అని. సో అప్పుడు ఇదే పెద్ద ఎత్తున గిరిజన సంఘాలు కానివ్వండి, అన్ని రాజకీయ పార్టీలు కానివ్వండి పెద్ద ఎత్తున ఆందోళన చేయడం వల్ల తర్వాత ఏదైతే అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చింతపల్లి మహాసభలో అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 97ని రద్దు చేస్తాను, గిరిజన మనోభావాల్ని నేను గౌరవిస్తాను, వాళ్ళకి అండగా నేను ఉంటాను అని చెప్పేసి ఆ రోజు ఆయన ఇచ్చినటువంటి మాట
2019లో అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి అసెంబ్లీ సెషన్స్లోనే జియో నెంబర్ 97ని రద్దు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా ఏదైతే ఈరోజు 1/70 యాక్ట్ని సవరిస్తేనే టూరిజం అనేది, అంటే ఇన్వెస్టర్స్ అందరూ కూడా గిరిజన ప్రాంతానికి వస్తారు, ఇన్వెస్ట్ చేస్తారు, టూరిజం పరంగా ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, అక్కడున్నటువంటి యువతకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది అనేది అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలకి ఖండిస్తూ మేము ఈరోజు నిరసన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్క మాట మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాలి. సో మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు రంపచోడవరం కూనవరంలో ఫ్లడ్ ఏరియా విజిట్ చేస్తున్నప్పుడు అక్కడ ఇదే తరహాలోని గిరిజనేతలందరూ కూడా, నిర్వాసితులైన వాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మాకు కూడా ఇక్కడ నివాసం కల్పించాలని గిరిజనేతలు అడిగినప్పుడు 1/70 యాక్ట్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని గౌరవిస్తూ ఈ షెడ్యూల్ 5లో ఉన్నటువంటి 1/70 యాక్ట్కి విరుద్ధంగా మేమేం చేయటానికి లేదు అని సున్నితంగా తిరస్కరించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి గిరిజన ప్రాంతానికి, గిరిజనుల మనోభావాల్ని గౌరవిస్తూ అభివృద్ధి చేయడంలో ఆయన చూపించినటువంటి శ్రద్ధ కానివ్వండి, ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ఎంతో దుర్మార్గంగా ఇలాంటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కుల్ని, ఆ చట్టాలని కాలరాసే పని ఈరోజు గిరిజనుల బతుకుల్ని ప్రశ్నార్థకంగా మారే ప్రయత్నంలో ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్నారు. ఈరోజు నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి తేడాని ఈరోజు ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఏ విధంగా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్ళబోతున్నారు, మీ చట్టాలను మీరు కాపాడుకోవడం? ఖచ్చితంగా మా చట్టాల జోలికి ఎవరొచ్చినా సరే ఆదివాసులందరం ఏకమయ్యి ఏకదాటిగా మేము ఒకే గొంతు మీద మా యొక్క చట్టాలు కాపాడుకోవడం కోసం మేమందరం నిలబడతాము. మీరు ఏదైతే వ్యాఖ్యలు మా 1/70 యాక్ట్ గురించి మాట్లాడారో వెనక్కు తీసుకునేంత వరకు కూడా మేము పోరాటం చేస్తూనే ఉంటాము. ఇది గిరిజనుల హక్కు హరించడం అన్నది మీరేదో కాలక్షేపం కోసం మాట్లాడే మాటలు కాదు. ఇది మా హక్కు, మా జీవన విధానాన్ని మార్చే హక్కు ఎవరికీ లేదు. రాజ్యాంగ పరంగా వచ్చిన ప్రతి హక్కు మేము కాపాడుకుంటాం. మీరు హరించే హక్కు మీకు లేదు. కాబట్టి అయ్యన్న పాత్రుడు గారు, గిరిజనుల తరపున అందరి తరపున నేను చెప్తున్నాను, మీరు ఏదైతే మాట అన్నారో అది వెనక్కి తీసుకోవాలి. మా గిరిజనులందరికీ మీరు క్షమాపణ చెప్పాలి. ఒక ముఖ్యమైన పొజిషన్లో మీరు ఉన్నారు కాబట్టి మా గిరిజనుల గురించి అన్న మాట ప్రతి వెనక్కి తీసుకోవాలని చెప్పుకుంటూ ఆదివాసులందరి తరపున మీకు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నాము, హెచ్చరిస్తున్నాము. మా ఆదివాసుల ఉసురు మీరు తీసుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నాను. 1/70 యాక్ట్ అనేది రాజ్యాంగం గిరిజనులకు కల్పించిన హక్కని, ఆ హక్కు జోలికి ఎవరైనా వస్తే సహించదు లేదని హెచ్చరిస్తున్నారు. ఏదైతే స్పీకర్ అయ్యన్న పాత్రుడు గిరిజన చట్టాలను సవరించాలని మాట్లాడారో ఆ మాటలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని చెప్పి ఇక్కడున్న వైఎస్ఆర్సీపీకి సంబంధించిన మహిళా ప్రజాప్రతినిధులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు.